ఇటువంటి స్టార్ ఇండియా వైడ్ గా స్టార్ అపీల్ లేని డైరెక్టర్ ని తీసుకొచ్చి హైయెస్ట్ సింగిల్ స్టాండర్డ్ ఫిల్మ్స్ తో హైయెస్ట్ డే 1 కొట్టడంలో ఎన్టీఆర్ తర్వాతనే ఎవరైనా చెప్పాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ 100 కోట్ల క్లబ్ ఓపెన్ చేసింది బాహుబలి కదా, దాని తర్వాత ప్రభాస్ గారు సాహోతో సుజిత్ లాంటి అప్కమింగ్ డైరెక్టర్ తో దాదాపు 120 కోట్లతో సాహో డే 1 అయితే కొట్టాడు 2019 లో. అది గ్రేట్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత సలార్ మూవీతో దాదాపు 160 క్రోర్స్ వరకు గ్రాస్ అయితే కొట్టాడు డే 1. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు KGF 2 హైప్ తర్వాత వచ్చారు, సో ఇది కన్సిడర్ చేయట్లేదు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే అల్లు అర్జున్ గారు పుష్ప 2 అది సీక్వెల్ అయిపో అది పక్కన పెట్టేద్దాం, దానికి సెపరేట్ లీగ్ ఉంది. దానికి సీక్వెల్ కాకుండా ఓన్లీ స్టాండర్డ్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ ఫిలిమ్స్ తోనే మామూలు సింగిల్ డైరెక్టర్ తో అంటే ఎటువంటి స్టార్ ఇమేజ్ లేకుండా ఇండియా వైడ్ గా లేని డైరెక్టర్లతో వచ్చి హైయెస్ట్ ఫేవర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు కొట్టారు. సుజిత్ గారు ఆల్రెడీ 120 క్రోర్స్ సహాతో కొట్టినప్పుడు కూడా అంత స్టార్ అపీల్ అయితే లేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీకి దాదాపు 145 కోట్లు డే 1 అయితే కొట్టారు. ఇది గ్రేట్ అనే చెప్పాలి. అండ్ అలానే ఇంకెవ్వరు కూడా 140 కోట్ల దగ్గర కూడా వెళ్ళలేదు. రామ్ చరణ్ గారు రీసెంట్ గా పెద్ద మూవీతో వచ్చారు, అది కూడా అప్కమింగ్ డైరెక్టరే, బట్ డే 1 వచ్చేసి 120 కోట్ల దగ్గరనే ఆగింది. సో దాని తర్వాత ఇంకా ఏ డైరెక్టర్ తో కొత్త డైరెక్టర్ స్టాండర్డ్ ఫిలిమ్స్ తో కల్కి మూవీ అప్కమింగ్ డైరెక్టర్ తో మన ప్రభాస్ గారు వచ్చేసి దాదాపు 190 కోట్ల కొట్టారు. అది గ్రేట్ అని చెప్పారు. బట్ కల్కి మూవీ అనేది అటు అమితాబ్ బచ్చన్ గారు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ అయితే ఆ మూవీకి సింగిల్ పార్ట్ మూవీ అయినా కూడా, బట్ ఈ విషయంలో ఫస్ట్ పార్ట్ తోనే అప్కమింగ్ డైరెక్టర్ తోనే ఒక ప్రభాస్ గారు ఇట్లా నాగేశ్వర్ గారితో కొట్టారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర 172 కోట్లు డే 1 వచ్చేసి కొట్టడం అనేది మామూలు విషయం కూడా కాదని చెప్పాలి. అది కూడా కొరటాల శివ లాంటి డైరెక్టర్ తో. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే